సినిమా షూటింగ్ చేసేటప్పుడు చేతిలో సీన్ పేపర్ ఉంటుందని తెలుసు కదా మీకు. మరి ఆ సీన్ పేపర్ ఎలా ఉంటుందో తెలుసా? మీకు అవగాహన కోసం 'అతడు' సినిమాలోంచి మీకు ఇష్టమైన సీన్‌ని తీసుకున్నాను. పేపర్ మీద రాసి క్లిప్ ప్లే చేస్తున్నా. ఫర్ ద ఎక్స్‌ప్లనేషన్ చూడండి. అసలు ఇంట్లో ఉంది మనవాడు కాడో ఎవడో బయటోడు వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. అందుకే ఎవడన్నా వస్తే వెంటనే తలుపు తీయడం కాదు, ముందు ఆరా తీయాలి. 12 ఏళ్ల తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన వాడిని పార్థు కాకుండా ఇంకెవరనుకుంటావండి? పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చుగా. దేవుడి దగ్గర 3 పడ్డాక పోలీసులు వచ్చారు. అదే ముందు వచ్చుంటే ఏముంది, తీసేసిన ఆకులు, ఎత్తేసిన కుర్చీలు, పీకేసిన పందిరి, ఆటి పక్కన మన అమ్మాయి. లైఫ్ లాంగ్ పెళ్లి పెటాకులు లేకుండా పడి ఉండేది. ఎంత ఈజీగా ఉన్నాయి ఆ మాట. పీటల మీద పెళ్లి అయిపోతే ఇంకేమైనా ఉందా? 10 లక్షలు ఖర్చు పెట్టి చేశాం. ఆయన కర్మ కాకపోతే పూజారి గారింటికి రావుడు పోవడం ఏంటి, మన ఇంటికి రాక్షసుడు రావడం ఏమిటి చెప్పు. అసలు మన పార్థుని కూడా వాడే చంపేసి ఉంటాడన్నయ్య. ఏమో, శివారెడ్డిని చంపినట్టుకి ఇదో పెద్ద లెక్క చెప్పు. బాగా చెప్పావు. ఇంకా నయం, పోలీసులు రావడం ఆలస్యమైనట్టయితే వీడిని అనుమానిస్తున్నాను, నన్ను చంపేసి ఉండేవాడు. ఏమో, కరెక్ట్ సార్. ఆడు చాలా దుర్మార్గుడు అండి. ఎంత దుర్మార్గుడు కాకపోతే. చూశారు కదా, మామూలుగా ఇది మన దగ్గర రాసే పద్ధతి. హాలీవుడ్లో ఇంకొకలాగా రాస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా స్టోరీ.